నమస్కారం. యాక్చువల్‌గా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2009లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి మాకు కొద్దిగా సమయం 5 గంటల పైన ఉండడం వల్ల మేము బ్యాంక్ కోచింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి చాలామంది డిగ్రీలు ఈ తర్వాత చేసుకున్నప్పుడు మేము ఏ విధంగా స్ట్రగుల్ చేస్తామో అందరిని కూడా చాలా గమనించడం జరిగింది. అందరూ డిగ్రీ 3 ఏళ్ళు చదివినప్పుడు తర్వాత ఏం చేయాలి? అంటే ఉద్యోగాలు మనకొస్తాయా? ఎందుకొస్తాయి? ఎంతమందికొస్తాయి? అనేది నాకొస్తుందా? అనే ఒక దాంట్లో ఉన్న డైలమాలో ఉన్నోళ్ళు చాలామంది రూరల్ అభ్యర్థులు. ఇప్పుడు చిలమత్తూరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మనకొస్తుందా? ఫస్ట్ మనకి ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఎంఆర్ఓ ఆఫీసు, గ్రూప్ 2 ఎప్పుడో వస్తాయి. మనం చాలా గమనించింది ఏంటంటే స్టాఫ్ సెల్ కమిషను, బ్యాంక్ ఉద్యోగాలు, ఈ చాలా సెంట్రల్‌లో రైల్వేలు, ఈ ఉద్యోగాలు అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తుంటాయి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఒక బీడీ టెట్ రాసే లోపల ఒక 6 నెలల కాలం కష్టపడితే కనీసం 40 నుంచి 50 వేల జాబు మన సొంతం అయిపోతుంది. ఇట్లా సిద్ధు గారు వీళ్ళందరూ కూడా మేము 2012, 13 టైంలో అనంతపురంలో పెట్టినప్పుడు ఒక సాధారణ స్టూడెంట్గా వచ్చినారన్నమాట. వీళ్ళందరికీ మనకు వస్తుంది. ఇప్పుడు చిన్న వైట్ పేపర్ మీద మనం ఏమీ లేని వైట్ పేపర్ మీద చుక్కలు ఎట్లయితే కలిపితే మనం ఒక డార్క్ లైన్ మాదిరి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా 90% అంతేనండి. జస్ట్ మనం ఎక్కడ పుట్టామనేది కాదు, కానీ మనం ఏ విధంగా మోటివేట్ అంటే అచీవ్మెంట్ అంతే. ఇప్పుడు మనకు డెస్టినేషన్ అక్కడ 1 కిలోమీటర్ పరిగెత్తాలి అనేది ఫస్ట్ మనకు తెలవాలి. అసలు ఐ కెన్ ఏబుల్ టు రన్, నువ్వు నడుస్తావా పనుకొని పొల్లాడుతావా అనేది కాదు, కానీ బట్ ఆ కిలోమీటర్ నేను పోవాలి అనేది తెలిస్తే ఇక్కడ సగం మంది ఆగిపోతున్నారు. మన రూరల్ బెల్ట్లో వాళ్ళు చేత కాదను సంథింగ్ ఏదో ఒకటి మన వాళ్ళు ఆగిపోతున్నారు. కాబట్టి బయట ఒక టీచర్ ఉద్యోగమే కాకుండా కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఏమవుతుందంటే సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. ఒక ఇంటర్వ్యూ పోతేనే మన చేత కాదని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలా కాకుండా మన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 3 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల అవకాశం ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబే కొట్టచ్చు. లేదనుకున్నా మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఎక్సెల్ కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చాయి. మేము కోచింగ్ చెప్పేటప్పుడు కూడా అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు అందరికి కూడా ఎక్కడున్నా కూడా నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మీరు ప్రతి సబ్జెక్ట్లోనే ఎక్స్ప్లోర్ కావచ్చు. మేము చెప్పింది ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. మేము పడిన స్ట్రగుల్ వాళ్ళకి నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాము. కనీసం ఇప్పటికు మా స్టూడెంట్లు స్టేట్ బ్యాంకులు అంతలెక్క ఎంప్లాయీస్ ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ సిద్ధు గారు కూడా